మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికాంత్ అండి. నేను ఒంగోలు పొగాకు వేలం కేంద్రం వేలం నిర్వహణాధికారినండి. మనకి మార్చి 10 నుంచి 2024, 25 పొగాకు అమ్మకాలు మొదలైనాయండి. ఇప్పుడప్పుడే మనం బేలు పెంచుకుంటూ వస్తున్నాము. ఇప్పుడున్న కండిషన్ ప్రకారం ప్రతి ఒక్క రైతు బేలు మార్కెట్ తెచ్చుకునేటప్పుడు కంపల్సరీ కొన్ని సరిచూసుకోవాల్సిన పరిస్థితి రన్ అవుతుంది. కంపల్సరీ తెచ్చే బేలు ఏ బేలు కూడా 150 కేజీలు మించిన బేలు తేకూడదు. అట్లా తెచ్చినట్టయితే వాటిని కాటా వేయడానికి నిరాకరించబడతాయి. కంపల్సరీ 150 కేజీల లోపల బేలు ఉండేటట్టు చూసుకోవాలా. అటు పిమ్మట ప్రతి బేలు కూడా మీరు బేలు మార్కెట్ తెచ్చేటప్పుడు బేలు 4, 5 చోట్ల పగలగొట్టి హీట్లు కానీ సాఫ్ట్ కానీ డ్యామేజ్ ఉంటే వాటి సరిచూసి తెచ్చుకోవాల్సిన కోరుచున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఒక 2-3 రోజులు వాళ్ళ మార్కెట్ వస్తుందనుకున్నప్పుడు కంపల్సరీ కూడా ఇప్పుడు మార్కెట్ జరుగుతుంది కాబట్టి ఆక్షన్ ఫ్లోర్కి వచ్చి ఏ బేళ్ళు పోతున్నాయి, ఏ రేటుకి పోతున్నాయి, అది మనకి గిట్టుబాటా కాదా సరిచూసుకొని ఏ బేళ్ళు అయితే ప్రస్తుతం కొంటున్నారో ఆ బేళ్ళని మాత్రమే తెచ్చుకోవాల్సిన కోరుచున్నాం. ముఖ్యంగా రైతులు తెచ్చుకునే బేళ్ళు కంపల్సరీ కూడా F1, F2, F3 గ్రేడ్ పొగాకు మాత్రమే తెచ్చుకోండి. ప్రస్తుతం మార్కెట్లో ఏ మూవ్ అవుతున్నాయి. అత్యంత ముఖ్యమైనది, మరీ ముఖ్యమైనది ఏంటంటే మండిలో 15 రోజులు, బేలు కట్టిన తర్వాత 25 రోజులు దాటిన పొగాకును మాత్రమే మార్కెట్ తెచ్చుకోండి. మగ్గని పొగాకు, నలగని పొగాకు మార్కెట్లో ప్రస్తుతం మూవ్ కావట్లేదు కాబట్టి బాగా మగ్గి బేలు కట్టిన తర్వాత 25 రోజులు దాటిన పొగాకు మాత్రమే ఇప్పుడు అమ్మకాలు వేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ విధమైన పొగాకును మాత్రమే అమ్మకాలకి తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మీ ఫీల్డ్ అసిస్టెంట్ సూపర్వైజర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తూ వాళ్ళు నిర్దేశించిన పొగాకుని వాళ్ళు నిర్దేశించిన తేదీల్లో వాళ్ళు ఇచ్చిన ఆదేశ కార్డుని బేస్ చేసుకొని కంపల్సరీ 150 కేజీలు దాటిన పొయ్యలు తెచ్చుకున్నట్టే కాడ పడవు కాబట్టి అది జాగ్రత్తగా సరిచూసుకోవాలా. ముఖ్యంగా మరీ ముఖ్యంగా పదే చెప్పే బేలు ఏంటంటే మండిలో 15 రోజులు బేలు కట్టిన తర్వాత 25 రోజులు దాటిన పొగాకు పూర్తిగా మగ్గిన పొగాకు మాత్రమే తెచ్చుకోవాలా. ఇప్పుడు మీరు ఎంత మంచి నెంబర్ తెచ్చినా మగ్గని పొగాకు తెచ్చుకుంటే తక్కువ ధరలు పట్టడం కానీ అసలు కొనకపోవడం కానీ జరుగుతుంది కాబట్టి పూర్తిగా మగ్గిన పొగాకు మండిలో కానీ బేలులో మగ్గిన పొగాకు తెచ్చుకోవాలా. ఇది కంపల్సరీ పదే ఎందుకు చెప్తున్నానంటే మగ్గన పొగాకు తెచ్చిన బేలు అన్నీ కూడా వెనకపోతున్నాయి. ఈ సందర్భాన్ని గుర్తుంచుకొని మనం వాళ్ళకి ఏం అవసరమో ఆ బేలుని కంపెనీ వాళ్ళకి ఏం అవసరమో కంపెనీ వాళ్ళు ఏ కొనడానికి సిద్ధంగా ఉండారో ఆ బేల్ని ఆ సమయాల్లో పెట్టుకున్నట్టయితే మనకి మంచి ధర వచ్చి లాభాలు బాట పట్టే అవకాశం ఉంది. అట్ట కాకుండా మనకి అందుబాటులో ఉన్న బేలు తెచ్చి వాళ్ళని బలవంతం కొనమన్నప్పుడు రేటు తగ్గడం కానీ బేలు వెనకపోవడం జరిగింది కాబట్టి మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 2 రోజుల ముందు మార్కెట్కి వచ్చి ఏం పోతాయో చూసుకొని అదే బేలు తెచ్చుకొని మీరు లాభాలు పట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.